అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు చూపించిపోయే స్పెషల్ రెసిపీ ఇంకా చాలా హెల్తీ రెసిపీ అండి. కరివేపాకు పొడి చాలా సింపుల్గా చాలా డేస్ నిలవ ఉండేలాగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీ అందరికీ ఈజీగా చేసి చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్లోకి కొంచెం నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి కలుపుకు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా దీన్ని ఇడ్లీ, దోశ, ఉప్మాలో కూడా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా డేస్ కూడా నిలవ ఉంటుంది. ఈ రెసిపీ కోసం ఒక కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పుని వేసుకోవాలి. నేనైతే ఆయిల్ వేసుకోలేదు, కడాయికి కొంచెం ఆయిల్ని అప్లై చేశానంతే. ముందుగా ఆయిల్ వేసుకోకుండా ఈ శనగపప్పుని ఇంకా మినపప్పుని ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. ముందుగా అయితే ఆయిల్ వేసుకోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు ఇంకా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదండి, తక్కువ వేసుకోండి. 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ పప్పులు ధనియాలన్నీ ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక 10 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. కారం తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఇలా ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత దీనిలో శుభ్రం చేసి పెట్టుకున్న 2 కప్పుల కరివేపాకుని వేసుకోవాలి. కరివేపాకుని బాగా ఆరబెట్టుకుని వేసుకోవాలండి. కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే మరీ క్రిస్పీగా కాదు, ఆకు కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ముందుగా ఒక 8 వెల్లుల్ని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. మీకు వెల్లుల్లి ఇష్టమైతే ఒక 12 వరకు కూడా వేసుకోవచ్చండి. తర్వాత ఇవి చల్లారిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇంకా ఇది నేను మా అమ్మమ్మ ఇంకా అత్తగారు వాళ్ళ స్టైల్లో కరివేపాకు పొడి చేస్తున్నాను కాబట్టి దీనిలో నేను చింతపండు అయితే వేసుకోవట్లేదు. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకుని మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇంతకుముందు నేను ఆ పౌడర్ కూడా చేశాను, లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది వేరే స్టైల్ అండి. ఇది కూడా చాలా డేస్ నిలవ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే నేను దీనిలో చింతపండు కూడా యాడ్ చేసుకోలేదు. ఇలా మిక్సీ పట్టేసుకుని దీన్ని ఒక గ్లాస్ జార్లో కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకుంటే చాలా డేస్ వరకు నిలవ ఉంటుంది. టిఫిన్స్లో తీసుకోవచ్చు. ఇంకా మనకి రైస్లో కూడా నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకుని కలుపుకో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కరివేపాకు అయితే జుట్టుకి కంటికి చాలా మంచిది కదా, హెల్త్కి కూడా చాలా మంచిదండి. మీరు కూడా ఇలా కరివేపాకు పొడిని ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.